బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుతో లిమిట్ లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 10 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ ఇవ్వాలని సీఎం అధికారులకి నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో ఆదేశించినట్టు తెలుస్తోంది. రేషన్ కార్డును వెంటనే డీలింక్ చేయాలి, ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రెడీ చేయాలంటగా సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తున్నాయి. అయితే రేషన్ కార్డు లేని వారికి అందని ఆరోగ్యశ్రీలకు సంబంధించి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా వర్తించబోతోంది. ఇక ఆరోగ్యశ్రీ వల్ల అందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విధి విధానాలు పూర్తి స్థాయిలో రూపొందించే అవకాశం కనబడుతుంది. ఒక చాలా కీలకమైన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డుతో సంబంధం లేదు. ఇక రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తించేలాగా ప్రస్తుతం అది కొనసాగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుతో డీలింక్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. నిన్న సెక్రటరీ జరిగినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. సో ఆరోగ్యశ్రీ ఇకపై అందరికీ వర్తించబోతోంది. రేషన్ కార్డుతో ఎటువంటి సంబంధం లేదు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే ఆరోగ్యశ్రీ సేవల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ వర్తించేలాగా రూపకల్పన చేయబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి మధు మరింత సమాచారం అందించడానికి. ఎస్ మధు, సో రేషన్ కార్డే అన్నింటికీ సర్వరోగ నివారణి సంజీవన్ లాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిదానికి కూడా రేషన్ కార్డునే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు డీలింక్ చేసే నిర్ణయం మేరకు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి అమలు రాబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే గతం నుంచి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇదే రకమైనటువంటి హామీ ఇస్తూ వస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి. మేము వస్తే టోటల్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాము, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ అందిస్తామనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో భాగంగా నిన్న కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో జరిగినటువంటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డుకి ఇటు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అమలు చేయండి అనేటువంటిది. ఇప్పుడు సాధారణంగా గత ప్రభుత్వాలన్నీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరిట కానీ ఈ కంటిన్యూ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే అన్నిటికీ రేషన్ కార్డు లింక్ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని తీసేస్తా ఉన్నారు. రేషన్ కార్డుతో లింక్ వద్దు, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేసే విధంగా ఉచితంగా అందరికీ ఆరోగ్యశ్రీ అందించండి ప్రతి కుటుంబానికి అనేటువంటిది ఆదేశాలు నిన్న మౌఖికంగా కలెక్టర్లు ఆదేశించారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటల్లో తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలనుకుంటుంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. అందరి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ముందుకు వెళ్లాలన్నా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలనుకుంటున్నాం అనేటువంటి దానిపైనే ఫోకస్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రజలకి ఇక ముందు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్రీగా హెల్త్ కి సంబంధించినటువంటి విషయం పైన ఒక భరోసాతో ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగానే ఇది కీలక నిర్ణయంగా భావిస్తా ఉంది ప్రభుత్వం. చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. కొద్ది మందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, కొద్ది మందికి కట్ అయిపోయినటువంటి పరిస్థితి, అంటే రిజెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక మంది రేషన్ కార్డు కోసం లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మొన్న 6 గ్యారెంటీల అమలుతో పాటు మీరు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో ప్రజాపాలన పేరిట ప్రజల దగ్గర నుంచి, ఆ అప్లికేషన్లలో కూడా కొత్త రేషన్ కార్డు కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయి. సో వారందరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ప్రభుత్వ పథకాల కోసం మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికం. అంటే పెన్షన్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాలు, ఉచితంగా విద్యుత్తుకు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఇలా కొన్ని పథకాలు మాత్రమే రేషన్ కార్డు ఆధారంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి మాత్రం ఆరోగ్యశ్రీకి మాత్రం రేషన్ కార్డు లింకప్ తీసివేయడంతో భారీగా దీనిపైన సామాన్యులకు లాభం జరిగే అవకాశం ఉందనేటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కాబోతోంది? దీనికి సంబంధించి ఇంకేమైనా గైడ్ లైన్స్ పెట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్, నిజంగానే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా ఈ
దీనికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టనున్నారు. రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సందర్భంగా ఏం చేయనుంది, ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు, ఆదాయ మార్గాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా ఒకవేళ రేషన్ కార్డు కాదు అనుకుంటే. ఎందుకంటే రేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వ పథకాలకు అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారి కోసం రేషన్ కార్డును ఆధారంగా ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి హెల్త్ విషయాన్ని దాన్ని తప్పిస్తా ఉన్నారు. దానికి హెల్త్ అందరికీ అందించాలనుకుంటున్నారు. మరి దానికి లిమిటేషన్ ఏంటి? ఇప్పుడు అత్యంత సంపన్న వర్గాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పెద్ద ఎత్తున శాలరీస్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ లో కూడా. వారికి ఆయా కంపెనీలు హెల్త్ సంబంధించినటువంటి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో వారిని కాకుండా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, తర్వాత అత్యంత వెనుకబడినటువంటి వారిని ఆర్థికంగా ఎలా గుర్తించనుంది ప్రభుత్వం అనేటువంటి త్వరలోనే దీనిపైన గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా టైం లైన్ చెప్పలేదు ఎప్పటి నుంచి అనేటువంటిది ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక ముందు రేషన్ కార్డ్ కి ఆరోగ్యశ్రీకి లింకు లేదు అనేటువంటిది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ మధు. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా అందరికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తించేలాగా నిర్ణయం తీసుకోబోతోన్న సెక్రటేరియట్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుకి ఎటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఎటువంటి లింకు లేకుండా, రేషన్ కార్డు అనే ప్రతిపాదన లేకుండా రేషన్ కార్డుని డీలింక్ చేశారు ఆధార్ కార్డుతో. సో ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకంతో, సో ఆరోగ్యశ్రీ పథకానికి ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా, పూర్తిగా ఎటువంటి లిమిట్స్ లేకుండా అందరికి కూడా వర్తించేలాగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే రేషన్ కార్డు డీలింక్ చేశారు ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకంతో పాటుగా. సో అందరికీ పథకం వర్తించబోతోంది ఇకపై. సో రేషన్ కార్డు అనేది కేవలం బిలో పవర్టీ లైన్ పథకాలకు తప్ప ఆరోగ్యశ్రీ కాదనేది రేవంత్ రెడ్డి ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ యొక్క విషయం త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికీ కూడా ఎటువంటి లిమిట్స్ లేకుండానే అందించే అవకాశం కనబడుతోంది.